శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 8వ భాగం 2/5/25 శంకర భగవత్పాదుల జయంతి సందర్భంగా శుభాకాంక్ష. అంతా కల్పితమే అనేటువంటి మహావాక్యం చేత బ్రహ్మాన్ని ఊహింపబడటం తగదు అంటాన్ని, అది కూడా కల్పితమే అని పూర్వపక్షం చేసి దానికి సమాధానం చెబుతున్నారు. ఇప్పుడు 50వ శ్లోకం. వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్ ఆద్యే వ్యాహతి అన్యత్రాన్ అవస్థాత్మాశ్రయాదయ వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్ ఆద్యే వ్యాహతి అన్యత్రాన్ అవస్థాత్మాశ్రయాదయ. వికల్ప కల్పిత నామాలు లేక పూర్వపక్షుల చేత చేయబడిన వికల్పం వాక్యం ఎవరిని చెబుతుంది అనేది వికల్పం. నిర్వికల్పస్య నిర్వికల్పుడికి భవేత్వా ఉంటుందా, సవికల్పస్య సవికల్పునికి భవేత్ ఉంటుందా. అధ్యే మొదటి పక్షంలో వ్యాహతి చెప్పిన మాటకే అలా చెబితే భంగం లేక పూర్వపక్షి పై శ్లోకంలోనే చెప్పి ఉన్న దోషం వస్తుంది కనుక అన్యత్ర రెండవ పక్షాన్ని అవలంబించిన అనవస్థ అవయ అనవస్థ ముగింపు లేకపోవడం, ఆత్మాశ్రయ తన్ను తానే ఆశ్రయించటం, అది అదయ మొదలైన దోషాలు, అన్యోన్య ఆశ్రయ చక్రకాపత్తి దోషాలు కలుగుతాయి. కనుక వికల్పం ఒకడికి కలదని అనుకోవటం భ్రాంతి, కానీ ఎప్పటికీ యథార్థం కాలేదు, కానేరదు. ఈ తాత్పర్యం ఈ పూర్వపక్షం యుక్తమైంది కాదు. పరమేశ్వరుడిలో సర్వము కల్పితమై ఉంది. ఏది బొత్తిగా లేకపోయినా అన్నీ పరిపూర్ణంగా ఉంది. ఈ పక్షాన్ని అంగీకరిస్తేనే సరి అవుతుంది, కానీ లేకపోతే అసలు కుదరనే కుదరదు. ఈ విధంగా కాక మరే విధంగా అయినా వస్తు రూపాన్ని సాధించబోతే అది కుదరదు, సరిపో. ఈ కారణం వల్ల ఈ పూర్వపక్షం చెయ్యతగింది కాదు. పూర్వపక్షి ఎట్లా పూర్వపక్షాన్ని చేశాడు, సిద్ధాంతి కూడా అలాగే సిద్ధాంతం చెయ్యవరు. లక్ష్యత్వాన్ని ఊహింపబడదగినటువంటి స్థితిని గురించి పూర్వపక్షి ఎలాంటి ఆక్షేపం చేశాడు, ఆయన చేసినటువంటి వికల్పం అంటే రెండు పక్షాలు తీసుకొని ఆక్షేపం పూర్తి కూడా అలాంటి ఆక్షేపమే చేయాల్సి వస్తుంది. కనుక పూర్వపక్షి చేసిన వికల్పం యుక్తంగా, అలాగే వికల్పం అంటే కల్పిత నామరూపాదులు కాపాడు. కనుక నానారూపాదులు తత్సహితునకు కానీ తద్రహితునకు కానీ తద్రహితుడికి కానీ. ఈ వివాదం ఈ విషయంలో కొంత ఉపయోగపడినని తెలుసు. కల్పనా సహితుడి యందు ఉంటుందా, తద్రహితుడిలో ఉంటుందా అని విచారించాలి అని దాన్ని బట్టి చెప్తారు. అలా పూర్వపక్షాన్ని దూషించి మరికొన్ని విషయాలు కూడా ఈ వాదం చేతనే నిర్ణయించవచ్చు అని చెప్తున్నారు విద్యారణ్య స్వామి. ఇదం గుణక్రియాజాతి ద్రవ్య సంబంధ వస్తుషు సమంతేన స్వరూపస్య సర్వమేతదితీష్యత.
ఇదం గుణక్రియాజాతి ద్రవ్య సంబంధ వస్తుషు సమంతేన స్వరూపస్య సర్వమేతదిశీష్యత. ఇదం ఈ న్యాయం గుణం శబ్దస్పర్శాదులు క్రియా వ్యాపారాలు పనులు జాతి ద్రవ్యాలు పృథివీ మొదలైన అవి వ్యాధులు సంబంధ సంయోగాదులు అనేటువంటి వస్తుషు పదార్థాలలో సమానంగానే ఉంది. ఈ న్యాయాన్ని ఆశ్రయించే గుణాదులు కూడా ఎవ్వరికీ ఉండవని నిర్ణయింపవచ్చు. కనుక తేన ఆ కారణం చేత ఏతత్ సర్వం ఇదంతా స్వరూపానికే కలదు. ఈ గుణాలన్నీ కల్పితాలై స్వరూపంలోనే ఉన్నాయి ఇతి అని ఇష్యతాం అంగీకరింపబడుగాక. అలాగే వైయుక్తులను గుణాధిక వ్యవస్థను గురించి నిర్ణయించాల్సి వచ్చినప్పుడు కూడా దీన్ని ఉపయోగించరు. గుణము సగుణుడికి ఉన్నదా లేక నిర్గుణుడికి ఉందా అనే ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పదలచినప్పుడు ఇది కూడా వికల్పమే కావున పై శ్లోకాన్ని వివరింపబడిన యుక్తంతా అలాగే మనం వాడుకోవాలి. అలాగే ఈ పూర్వపక్షాన్ని ఆశ్రయించి కూడా అలాంటి యుక్తులతోనే సమాధానం ప్రత్యక్షంగా ఎలా గుణము నిర్గుణుడికి గుణం ఉండదు. వాడి గుణం లేదని వాడి పేరులో ఉంటే గుణం ఎక్కడ ఉంటుంది? కనుక అలా ఉండటానికి వీలు. నిర్గుణ పదాన్ని గుణ అభావం కలవాడని కదా అర్థం. కనుక తనకు విరోధి అయినటువంటి అభావ స్వప్రతియోగ భావాన్ని ఉన్న చోట ఏ పదార్థం కానీ స్వయంగా ఎలా ఉంటుంది? ఉండదు. అలాగే గుణ అభావం కూడా గుణం లేకపోవటం కూడా అభావం అని లేకపోవటం కూడా కనుక లేక విశేషమే. కనుక విశేషమంటే దేన్ని ఆశ్రయించి పదార్థం గుర్తిస్తారు అలాంటి ధర్మం. ఎవడి వద్ద గుణం లేదు అంటే గుణ అభావం కలదు వాడు నిర్గుణుడిని కదా. నిర్గుణ పదార్థం తక్కిన వాడి నుంచి వేరు చేయటానికి ఉపయోగపడు. అది నిర్గుణి యందు ఉండరాదు. ఇక సగుణుడికే గుణం కలదంతం కూడా కుదరదు, సంభవించదు. వీడికి స్వభావం కలదు అంటే అలా కలగటానికి కారణమేమిటి అని ప్రశ్న వస్తే దీనికి లోకంలో ఇది దానిలోని విశేషం అని మాత్రమే ఒక సమాధానం ఉంది. ఇది అందర ప్రసిద్ధమైన విషయం. విశేషం అంటే సాధారణంగా గుణమే అవుతుంది. కనుక ఒక్క గుణం లేని మరొక గుణం ఆశ్రయించదు. ఇలా అవటం చేత పైన చూపినట్లు విమర్శిస్తే ఇక్కడ కూడా ఆత్మాశ్రయాది సర్వదోషాలు కనపడవు. ఇలా పూర్వపక్షాన్ని ఖండించి మహావాక్యార్థాన్ని ఉపసంహరిస్తున్నా. వికల్పదభావాభ్యాం అపసంసృష్టాత్మవస్తుని వికల్పితత్వ లక్ష్యత్వ సంబంధాధ్యాస్తు కల్పితా. వికల్ప తదభావాభ్య వికల్పం తత్ అభావం అది లేకపోవడం అనే దానితో అసంస్పృష్టాత్మ వస్తువు అసంస్పృష్ట సంబంధం లేని ఆత్మవస్తువుని పరమాత్మయన్ వికల్పితత్వ మహావాక్యాలు సగుణ్ణి చెబుతాయా నిర్గుణుణ్ణి చెబుతాయా అనేటువంటి మొదలైన విషయాలు వికల్పింప తగి ఉండ. లక్ష్యత్వ ఊహింప తగి ఉండ. సంబంధ సంయోగాది సంబంధాలు అజ్యాహక్తు మొదలైనవి అయితే కల్పితా కల్పించబడ్డవి అనుకో.
వాస్తవ స్థితిలో పరబ్రహ్మంలో గుణాలు లేవు. ఆయనకి ఏ గుణాలు లేవు, అట్రిబ్యూట్ చేయడానికి వీలు. తద్ అభావం కూడా లేదు, లేకపోవటం కూడా లేదు. అభావం కూడా విశేషం, లేకపోవటం కూడా ఒక విషయం. కనుక అది నిర్వికారుడిలో ఉండటం సంభవింపద్దని ఇదివరకే మనం చెప్పుకున్నాం. కనుక అతని యందు ఈ గుణాలు ఉన్నా అన్ని తద్ అభావంతో కూడా కల్పింపబడి లేని దాంతో కనుకనే మహావాక్యాల చేత గుర్తింపదగి ఉండటం అనే గుణం కూడా కల్పింపబడిందే. ఇలా అవటంచే ఆయన మహావాక్యాన్ని ఊహిస్తారు. అంటే ఎంతో ఊహింపలేవని కూడా అంతే. ఆ భావం కూడా అభావం కూడా ఆయనలో ఉండదు, లేకపోవటం కూడా ఆయనలో లేదు అంటే ఉంటుందని. కనుక ఈ విషయం పూర్వపక్షం చేయటానికి సంభవింపదు. అంటే ఆత్మ భిన్నాలు మహావాక్యాలు కలవు అంటానికి ఆత్మను ఊహించి చెప్పటం అంటమని, అవి కూడా ఆత్మను ఎలా ఊహింపగలము అనే పూర్వపక్షాన్ని సిద్ధాంతాన్ని కూడా ప్రపంచంలాగానే కల్పన మాత్రమే అని పరమ తాత్పర్యం. ఇలా మహావాక్య విచారాన్ని ఉపసంహరి జ్ఞానసిద్ధి అంతరంగ సాధనలైన శ్రవణాదులను అభివర్ణిస్తుంది. ఇత్థం వాక్యైస్తదర్థానుసంధానం శ్రవణం భవేత్ యుక్త్యా సంభావి తత్వానుసంధానం మననంతు తత్ తాభ్యాం నిర్విచికిచ్ఛేదే చేతసః స్థాపితస్య యత్ ఏకతానత్వమేతద్ధి నిదిధ్యాసన ఉచ్యతే. ఇత్థం ఈ విధంగా వాక్యై తత్వమసి అనే మొదలైన మహావాక్యాల అన్ని మహావాక్య వివేకాలను వివరిస్తూ తత్ అనుసంధానం ఆ వాక్యము యొక్క తాత్పర్యభూతార్థమైన జీవ బ్రహ్మైక్యాన్ని అనుసంధానం గ్రహిస్తూ శ్రవణం వినికి భవేత్ అవుతాయి. యుక్త్యా యుక్తులతో సంభావితత్వ నిశ్చయాన్ని జీవుడు నిశ్చితంగా బ్రహ్మమే అనే నిశ్చయాన్ని అనుసంధానంతు యత్ ఏది కలదు తత్ అది మననము అనబడుతుంది. అంటే ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకసారి నాన్ స్టాప్గా దాని గురించి చింతించాలి. మననం అంటే విచారం. తాభ్యాం ఈ రెండిటి చేత నిర్విచికిచ్చే నిస్సంశయమైన అర్థే విషయంలో జీవ బ్రహ్మైక్యంలో అనర్థం. స్థాపితస్య చెప్పబడిన నిలపబడిన స్థాపించబడి చేతసః మనస్సుకు కలుగు ఏకతానత్వం ఏకాగ్రత్వం యత్ ఏది ఉందో ఏతత్ అదే నిదిధ్యాసనం దాని నిదిధ్యాసనం లేక ధ్యానం అని ఉచ్యతే చెప్పబడుతోంది. కనుక విడిగా దానికి తాత్పర్యం అక్క. అలాగే ఇలా సాధనాలను వర్ణించి అందులో నిదిధ్యాసనమే సమాధి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. 55 ధాతృధ్యానే పరిత్యజ్య క్రమాధ్యేయైకగోచరం నివాతదీపసచ్చిత్తం సమాధిరభిధీయతే. క్రమంగా ధాతృత్వాధ్యాని ధ్యానం చేసేవాడు ధ్యానం అనే రెంటిని ధ్యానం చేసేవాడు ధ్యానం అనేటువంటిది ఈ రెండిటిని పరిత్యజ్య వాటిని వదిలిపెట్టి ధ్యేయైక గోచరం
ధ్యానింపబడుతున్న పదార్థంలో ఒక్కదానిలోనే నివాతపావత్ దీవాత గాలి లేని స్థలంలో ఉన్న దీపవత్ దీపంలాగా. అంటే గాలి లేకపోతే దీపం నిశ్చలంగా వెళ్ళి, గాలి ఉంటే రెపరెప అటు ఇటు కొట్టు. కనుక అలా ఉండాలి చిత్తం. ధ్యానాయత్తమైన చిత్తం అలా ఉంటే, కదలకుండా రెపరెపలాడకుండా ఉంటే దాని సమాధి అని, అదే సమాధి అని అభిధీయతే చెప్పబడుతోంది. పరబ్రహ్మంతో ఏకీభవించిన చిత్తం కేవలం నిర్మలం అవటం చేత ప్రకాశ రూపమై ఉంటుంది. కనుక దీన్ని దీపంతో పోల్చారు. తాత్పర్యం, ఆ నిధిధ్యాసనం ధ్యాన రూపం అవటం చేత అందులో ధ్యానించేవాడు, ధ్యానింపబడేది అనే మూడు పదార్థాలు. ధ్యానించేవాడు, ధ్యానం, ధ్యానింపబడే, కనుక అనే మూడు పదార్థాలు. నిజంగా బ్రహ్మంలో భేదాలు లేవుగా. కనుక ఏకస్వరూపమైన దాని ధ్యానించేవాడి భేదం కనబడటం యుక్తం అయుక్తం అని అందరికీ తెలిసిన విషయం. అలా కనబడటం అనేది సంభవించదు. వాడు భ్రాంతి వలన సంభవిస్తున్న అది నిజం, యథార్థం కాదు. ప్రస్తుతం జీవులు ఆత్మనిశ్చయం కలవాళ్ళైనా అనాది నుండి భేద సంస్కారం దృఢంగా వస్తోంది. ఈ భేదం పుట్టినప్పటి నుంచి. కనుక అది వాళ్ళని వెంటనే విడిచిపెట్టదు. ధ్యానం అభ్యాసం అయిన కొద్దీ చిత్తం ఛాతృధ్యానాల రెంటిని విడిచి పరమేశ్వరుడి యందు మాత్రమే ఏకీభవిస్తుంది. అదే సమాధి. వృత్తయస్తు తదానీం అజ్ఞాతా అప్యాత్మగోచరా స్మరణాదనుమీయంతే వ్యుత్థితస్య సముత్థితాత్. వృత్తయః తు మనోవృత్తులు అయితే తదానీం ఆ సమాధి సమయంలో అజ్ఞాత ప్రత్యక్షంగా తెలియబడనివి అయినా కూడా వ్యుత్థితస్య సమాధి నుండి మేల్కొన్నవాడి సముత్థితాత్ పుట్టిన స్మరణాత్ స్మృతి జ్ఞాపకం వల్ల ఆత్మగోచర ఆత్మా సర్వసాక్షి గోచరం కనబడుతూనే ఉన్న అనుమీయతే అని ఊహింపబడుతో ఆత్మను గ్రహిస్తున్నవిగా కూడా ఊహింపబడుతుంది. వృత్తులు ఆత్మను గ్రహిస్తూ ఆత్మచేత గ్రహింపబడుతూ ఉంటాయని తాత్పర్యం. దీని తాత్పర్యం సమాధి కాలంలో ఎంతకాలం ఉండినా పురుషుడు ఒకప్పటికి ప్రారంధ వశంలో మెలకువ కలుగుతూనే ఉంటాడు. అప్పుడు వాడు నేను సమాధిలో ఉన్నాను అని అనుకుంటాడు, స్మరిస్తా. ఈ స్మృతిని బట్టి చూసిన దీనికి ఒక అనుభవం ఉండాలి అని అనుమానం లేకుండా నిర్ణయించవు. అలా నివచారిస్తే ఆ అనుభవానికి స్వరూపంగా ఏం ఉండాలి? ఆత్మ తనకు అభిముఖమై ఉన్న చిత్తాన్ని గ్రహించటమే కదా. చిత్తం అభిముఖం అవటం అంటే ఆత్మవైపు తిరిగి ఉండటం అంటే అందులోండి వృత్తిని జనింపచేస్తుంది అనటం నిర్వివాద విషయం. మనస్సు ఏ పదార్థాన్ని గ్రహించాలి అనినా వృత్తి రూపంగా దానిపైకి ప్రసరించి కానీ గ్రహించదు. ఆ వృత్తి కూడా పదార్థ ఆకారానికి చెందినది అయ్యే దానిపై వ్యాపిస్తుంది. ఈ విషయం ముందు మళ్ళీ వివరంగా చెప్పు. సమాధిలో మనస్సు బ్రహ్మను మాత్రమే ధ్యానిస్తోంది అనటం వల్ల ఏ రకమైన విరోధం లేదు. కనుక సమాధిలో
వృత్తి పరంపర అనేక వృత్తులు కలదు అని చెప్ప. బాహ్య వృత్తులు మాత్రం సంస్కార విశేషం వల్ల సుషుప్తిలోంచి మేలుకొని మేల్కొన్న వాడిలాగా సమాధి నుండి మేల్కొన్న వాడికి కలిగిన సుషుప్తి అందులాగా సమాధిలో లేవని తెలుసుకో. మనసు అంతర్ముఖం అవటం ఒక్కటి తప్ప మిగిలిన విషయాలు అంతటా కూడా సుషుప్తి సమాధాలకు భేదం లేదు. మనసు అంతర్ముఖం అవటమే ఒక తేడా. తర్వాత వృత్తీనామనువృత్తిస్తు ప్రయత్నాత్ ప్రథమాదపి అదృష్టా సకృదభ్యాస సంస్కార సచివాద్భవేత్. వృత్తీనాం ఆత్మ విషయమైనటువంటి అంతర్ముఖ వృత్తుల యొక్క అనువృత్తిహేతు అనుసరణమైతే ఒకదాని వెనక మరొకటి పొట్టడం అయితే అదృష్ట ఆశుక్ర కృష్ణం అనబడు పుణ్య పాపాలు కాని కర్మచేత అలా కర్మచేత యోగం కలిగించే యోగశాస్త్రానికి అసకృత్ అనేకసార్లు అభ్యాస యోగాభ్యాసం వల్ల కలిగిన సంస్కార భావమనబడి సంస్కారంతో భావనయే వాసన అంటున్నారు. సచివాత్ కూడిన ప్రథమాత్ సమాధికి పూర్వంలో ఉన్న ప్రయత్నాత్ ప్రయత్నం కూడా భవేత్ కలగవచ్చు. చిత్తం తాత్పర్యం చిత్తం నుండి వృత్తులు జన్మించటానికి ప్రయత్నం ఉండాలి. సమాధిలో అలాంటి ప్రయత్నంకి ఉండటానికి వీలు లేదు. అక్కడంతా నిర్మలం నిశ్చలం ఏం లేదు. భేద దృష్టి లేనిది ప్రయత్నం ఉండదు. భేదం ఉంటేనే ప్రయత్నం. అక్కడ భేద దృష్టి లేదు. అంతా పరమాత్మలో ఐక్యమైపో. భేద దృష్టి లేని సమాధి కుదరదు కూడా. కనుక సమాధి అంటే ఒక చిత్తవృత్తి అనుకుందా అనే అనుమానం రావటానికి అవకాశం ఉంది. అయితే ఈ సంశయానికి ఆధారం ధ్యానం అంటే చేయాన్ని అనేకసార్లు స్మరించటం. కనుక వృత్తులు అనేకాలుగా ఉండి తీరాలి. అప్పటికప్పుడు ప్రయత్నం లేకపోయినా సమాధిలో నిలవటానికి పూర్వం అది తిప్పి విడవబడిన చక్రం మళ్ళా తిప్పబడుతున్న కొంతకాలాన్ని తిరిగినట్లుగా మొదట ప్రయత్నం చేతనే మనసు వృత్తి పరంపర కలిగిస్తుంది. అలాగే ఆ ప్రయత్నానికి సహాయంగా మరికొన్ని కూడా ఉన్నాయి. మొదటిది పురాకృత కర్మ, పూర్వజన్మలో చేసిన పని. అలాంటి దానికి ఎలా అయినా సరే, అంటే ప్రకృత జన్మానికి మొట్టమొదటి నుండి ఎలాంటి ప్రవర్తనంతో ఉందో వాటికైనా బలాత్కారంగా యోగ సిద్ధి ఇవ్వాలి. ఇది పుణ్యరూపం కానీ పాపరూపంగా కాదని కేవలం యోగ సాధన మాత్రమే అవుతుంది. కానీ మరేది కలిగింపదని యోగ శాస్త్రవేత్తలు చెప్పు. కర్మ శుక్ల కృష్ణం యోగిన త్రివిధమితరేష అనే సూత్రం చేత యోగ శాస్త్రంలో ఈ విషయమే వర్ణించబడి ఉంది. రెండవది అభ్యాస. అనేకసార్లు సమాధి అభ్యసించటం వల్ల ఆ వాసన మనస్సులో దృఢమై సమాధికి ఉపక్రమింపగానే నదీ వేగంలా పరంపరగా వృత్తుల జనింపచేస్తుంది. కనుక ఆ సమయంలో ప్రయత్నం కలగటానికి వీలు లేదనేటువంటి కారణం చేత సమాధిలో వృత్తులే లేవు అని కాని ఉన్న ఒక వృత్తి మాత్రమే కలదు అని కానీ చెప్పి ధ్యాన పదార్థాన్ని భగ్నం చేయటానికి సాహసించకూడదు. కనుక యథా దీపో నివాతస్థ ఇత్యాదిభిరనేకధా
భగవాన్ నిమమేవార్ధ అర్జునాయన్య రూపయతను. నివాతస్థ గాలి లేని చోట ఉన్న దీపం యథా ఎలా ఇచ్చా అదే ఎలా కదలకుండా ఉంటుందో, ఇచ్చాదివి మొదలైన వాక్యాలు గాలి లేని చోట దీపానికి కదలిక ఉండక నిశ్చలంగా ఉంటుందని చెప్పే మొదలైన వాక్యాల చేత అనేక విధాలుగా భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి కోసం ఈ అర్థం ఈ విషయాన్ని సమాధి స్వరూపాన్ని నిరూపించి చెప్పాడు అర్జునుడికి కురుక్షేత్రంలో. అలాంటి స్వరూపం గల సమాధి ఉండటం సంభవింపదు అంటావా? అది కదా సర్వలోక గురువైన శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు ఈ విషయంలో యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన అనే మొదలైన శ్లోకాల చేత 6వ అధ్యాయంలో వివరించారు. తర్వాత అనాథావిహ సంసారి సంచితా కర్మకోటయ అనేన విలయం యాంతి శుద్ధో ధర్మో వివర్ధతే. అనాది అయిన ఇహ ఈ సంసారంలో సంచితా పూర్వం నుంచి సంపాదింపబడిన కర్మకోటయ అపరిమితమైన అపుణ్య రూప కర్మలు అనేన ఈ సమాధి చేత్ విలయం నాశనం యాంతి పొందుతోంది. విశుద్ధగా నిర్మలమై సాక్షాత్కారం కలిగించేటువంటి ధర్మ విశేషం చిత్తశుద్ధి వివర్ధతే వృద్ధి పొందుతుంది. క్షీయంతే జాస్మ్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే జ్ఞానాగ్ని స్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని భగవానుడు చెప్పాడు గీత. ఆ పరాత్పరుడి కనుగొన్న ఎడల అనాది నుండి ఆర్జింపబడిన సర్వ కర్మలు క్షీణిస్తాయి. ఓ అర్జునా, జ్ఞానమనే అగ్ని కర్మలను ఒక్క క్షణంలో భస్మం చేస్తుంది అనేటువంటి స్మృతులను అనుసరించి చూస్తే ఈ సమాధి వల్ల సర్వ కర్మాలు నశిస్తుపోతాయి. సాక్షాత్కార సాధనమైన చిత్తశుద్ధి రోజుకి పెరుగుతుంది. ధర్మమేఘమిమం ప్రాహు సమాధిం యోగవిత్తమాః వర్షత్యేజయతో ధర్మ అమృతధారా సహస్రశః అన్న. ఏషః ఈ నిర్వికల్ప సమాధి అంటే సామాన్య నిధిధ్యాసం సవికల్ప సమాధి అని ఇప్పుడు వర్ణింపబడిన నిర్వికల్ప సమాధి అని తెలుసుకో. ధర్మమని అంటే చిత్తశుద్ధి కావచ్చు అని ముందే మనం చెప్పుకున్నాం కనుక అమృతము యొక్క ధారలు సహస్రశః వేలు ఎత్తః ఏ కారణం వల్ల వర్షిస్తున్నాయి తతః ఆ కారణం వల్ల యోగవేత్తలలో అగ్రేసరుడు ఈ సమాధి నిర్వికల్ప సమాధిని ధర్మాన్ని వర్షించే మేఘమని రాహువు చెప్పారు. క్షణమేకం ప్రదుశతస్య నిర్వికల్ప సమాధిలో ఒక్క క్షణం ఉంటే చాలు 100 మహాయజ్ఞాలు చేసిన వాడవుతాడు అని శృతులను ఆశ్రయించిన పై సిద్ధాంతం కేవలం భంగం కాకూడదు కారాదు. వేదాంతవేత్తలైన మహాత్ములు కూడా ఈ సమాధిని ఇలాగే వర్ణించారు. ధర్మం
అపరిమితంగా వర్షధారల వర్షిస్తోంది కనుక దీన్ని ధర్మమేఘం అన్నారు. అమునా వాసనాజాది నిశ్శేషం ప్రవిలాపితే సమూలోన్మూలితే పుణ్య పాపాఖ్యే కర్మ సంచయే వాక్యమప్రతిబద్ధం సత్ప్రాక్ పరోక్షావద్భాసిని కళామల కవద్బోధ అపరోక్షం ప్రసూయతే. అమున అంటే ఈ సమాధి చేత వాసనాజాలి శుభ అశుభమైన సమూహాలు, జాలం అంటే సమూహం, నిశ్శేషం మిగలకుండా ప్రవిలాసితే నశింప చేయబడినప్పుడు పాపాఖ్యే పుణ్య పాపాలను ఆఖ్యే పేరు గల కర్మ సంచయే కర్మ సమూహం సమూలోన్మూలితే సమూలంగా ఉన్మూలితే నాశనం పేరు పేకబడిపోతుంది. కర్మకు మూలం వాసనలే అని గ్రహి వాక్యం తత్వమసి మొదలైన మహావాక్యం అప్రతిబద్ధం సత్ కర్మల చేతక వాసనల చేతక ప్రతిబంధం లేనిదై ప్రాక్ మొట్టమొదటి పరోక్ష అవభాసిది పరోక్షంగా స్వభావ శూన్యంగా ప్రకాశ తర్వాత చేయబడి తత్వే విచారణ తత్వంలో కరామలవత్ అరచేతిలో ఉన్న ఆమలికం ఉసరికాయలాగా అపరోక్షం ప్రత్యక్షమైన బోధం జ్ఞానాన్ని ప్రసూయతే కలిగి సమాధి బాగా దృఢమైతే మొదటి నుండి మనస్సులో ఉన్నటువంటి అనేక జన్మ పరంపరల వాసనలు వాటి వల్ల సంపాదింపబడ్డ కర్మలు నిశ్శేషంగా హరించుకుపో ఒక్కటి కూడా మిగలదు. అప్పుడు ప్రతిబంధరహితమై పట్టుకునేవాడెవడు లేకపోవడం మహావాక్యజనిత జ్ఞానం లోపలికి మొట్టమొదట పరోక్ష రూపంలో ఉండి పరిపాకాన్ని చెందిన కొలత అపరోక్షంగా అది మారు. మొట్టమొదట జీవ బ్రహ్మాలు ఒక్కటే అనే సామాన్య జ్ఞానం అప్పుడు కలుగు. నేనే బ్రహ్మం అనే విశేష జ్ఞానం. మొదట జీవము బ్రహ్మ ఒకటే అనే ఎరుక, ఆ తర్వాత ఇంకా చేస్తూ పోతే నేనే బ్రహ్మ అనే అది. పరోక్షం బ్రహ్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం బుద్ధిపూర్వకృతం పాపం కృత్స్నం వదహతి వహ్నివత్. అపరోక్షాత్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం సంసార కారణాజ్ఞాన తమస చండభాస్కర. దేశికపూర్వం, దేశికుడు అంటే గురుముఖంగా లభించినటువంటి శాబ్దం మహావాక్య సంబంధాలైన పరోక్షమై బ్రహ్మ విజ్ఞానం, బ్రహ్మను గురించిన విజ్ఞానం వాహినివత్ అగ్నిలాగా కృత్స్నం సంపూర్ణమై బుద్ధిపూర్వకంగా చేయబడి పాపాన్ని ఇది ఉపలక్ష. పుణ్యం కూడా అది ముక్తికి కర్మ అంతా విరుద్ధమే. ముక్తి పొందాలంటే కర్మ అసలు ఉండకూడదు, అక్కడ అడ్రస్ ఉండదు. కనుక దహతి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ మొత్తం కాల్చవుతారు. దేశికపూర్వకం శాబ్దం అపరోక్ష ఆత్మ విజ్ఞానం, అపరోక్ష బ్రహ్మజ్ఞానం సంసారానికి కారణమై అజ్ఞాన అవిద్య అనేటువంటి తమసః అంధకారాన్ని చండభాస్కర ప్రచండ సూర్యుడులాగా
అజ్ఞానమనే అంధకారాన్ని ధ్వంసం చేసే ప్రచండ సూర్యుల్లాగా ఉంటుంది. ఏది జ్ఞానం? అపరోక్ష జ్ఞానం కలగగానే బుద్ధిపూర్వక కృత పాపాలు తక్కిన వాటిని గురించి చెప్పక, ఇక్కడ పాపం అనుభవం వల్ల కేవలం పాపమే కాదు, పుణ్యాలు కూడా. సర్వ కర్మలను గ్రహించ పరోక్ష జ్ఞానం వల్ల అన్ని కర్మలు నశించాలి. కర్మలన్నీ భేద సాధ్యాలు అవటంచే అభేదం బోధించే జ్ఞానానికి విరుద్ధాలే. అలాగే అపరోక్ష జ్ఞానాన్ని గురించి చెప్పాల్సిందే లేదు. ఇది తన ఉత్పత్తిలోనే మూల విద్యా అంధకారాన్ని అడస్తూ ముక్తిని కరతలామలకం చేస్తూ. తర్వాత ఇత్థం తత్వ వివేకం విధాయ విధివన్ మనస్సమాధాయ విగలిత సంస్కృతి బంధ ప్రాప్నోతి పరం పదం నరో నచిరాత్. 65వ శ్లోకంతో ఈ ప్రత్యక్ష తత్వ వివేకం కాండ అయిపోయింది. ఇత్థం తత్వ వివేకం విధాయ విధివన్ మనస్సమాధాయ విగలిత సంస్కృతి బంధ ప్రాప్నోతి పరం పదం నరో అచిరాత్. ఇత్థం ఇది పరమహంస పరివ్రాజకాచార్యవరి శ్రీమద్భారతీ తీర్థ విద్యారణ్యముని వర్య కింకరేన్ రామకృష్ణాఖ్య విదుష విరచిత తత్వ వివేక వ్యాఖ్య సమాప్త. విద్యారణ్యుల యొక్క శిష్యులు రామకృష్ణులనేటువంటి వారు రాసిన వ్యాఖ్యానం. ఇత్థం ఈ విధంగా తత్వ వివేకం జీవుడి యథార్థ రూపము యొక్క వివేకం, వివేచం అంటే పంచకోశాల నుండి విభాగించడం, విధాయ చేసి విధివత్ శాస్త్రోక్తంగా మనస్సు సమాధాయ సమాధానపరచి సమాధిలో నిలిపిన విగడిత బంధ వీడిపోయిన సంస్కృతి బంధ సంసార బంధాల నుంచి ఛేదింపబడిన వాడి నరహ మనుష్యుడు నచిరాత్ శీఘ్రంగా పరంపదాన్ని ప్రాప్నోతి పొందు. పైన వర్ణించిన విధంగా ఏ పురుషుడు తత్వ నిర్ణయాన్ని కావించి ఏకాగ్రత స్థిరపరచుకుంటాడు, అలాంటి వాడు సంసార బంధ విముక్తుడే శీఘ్రంగా ముక్తి పొందుతాడు. ఇది మొదటి అధ్యాయం. వెన్నెల కంటి సుందరరామ శర్మ గారిచే వివరించబడిన పంచదశిలో తత్వ వివేకం అనే ప్రథమ ప్రకరణం సమాప్తం. రేపు మహాభూత వివేక ప్రకరణం, అది రెండవది. దాని గురించి తెలుసుకోండి.